మనం 2వ పేతురు గ్రంథము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం దాన్ని 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఈ అంశము ఇది చాలా పెద్ద ఒక వచనం. ఇందులో 2-3 అంశాలు దాగి ఉన్నది. ఈరోజు మనం దేవుడు నమ్మదగినవాడు అనేటువంటి మాట నేను మీతో మాట్లాడడానికి ఆశిస్తున్నాను. దేవుడు తన మాట తప్పనివాడు. దేవుడు తన మాట మార్చేవాడు కాదు. దేవుడు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ అందరూ మారు మనసు పొందాలని, అందరూ దీవింపబడాలని ప్రతి ఒక్కరి కొరకు దేవుడు కనిపెట్టుచున్నాడు అని ఇక్కడ పేతురు గారు తెలియపరుస్తున్నారు. దేవుడు ఎంతో నమ్మదగినవాడు. ఆయన తన మాట ఎన్నడూ మార్చేవాడు కాదు. ఆయన తన బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయవాడు, వారిని అనుదినం నడిపించేవాడు. ఇశ్రాయేలీయులు దేవుని అపారమైన హస్తమును, దేవుని కృపను వారు రుజువు చేసినటువంటి వారు. ద్వితీయోపదేశ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుచున్నాడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనలను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడననియు నీవు తెలుసుకొనవలను. ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఈ మాట దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. తన యందు భక్తి కలిగిన వారిని, తన యందు విశ్వాసం కలిగిన వారిని, తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని ఆయన తన నిబంధన వారికి స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును అని మనకు తెలియపరుస్తున్నాడు. మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట మార్చేవాడు కాదు. తన విశ్వాస్యతను కోల్పోయేవాడు కాదు. తన బిడ్డల కొరకు ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. మన దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగించువాడై ఉన్నాడు. ఆయన ప్రతి వారికి తన కృప చూపిస్తాడు. ఎవరెవరు తన ఆజ్ఞలకు లోబడతారో, ఎవరెవరు తన ఆజ్ఞలను అనుసరిస్తారో వారికి అందరికీ దేవుడు దయచూపువాడు. వారిని దేవుడు హెచ్చించువాడు. వారికి దేవుడు సహాయం చేయవాడు. వారిని దేవుడు ఏమాత్రం త్రోసివేయకుండా వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించువాడై ఉన్నాడు. మన దేవుడు నమ్మదగినవాడు అని మనం గుర్తుపెట్టుకుందాం. దాని యొక్క మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం దాని 56వ వచనాన్ని మనం చదువుదాం. ఎట్లనగా తాను చేసిన వాగ్దానములు అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రం కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు. మన దేవుడు తన దాసుడైన మోషే ద్వారా అందించిన తన వాగ్దానములు ఒక్కటైనను తప్పిపోలేదు. ఆయన ప్రతి ఒక్కరిని తన కృపలో భద్రపరచుచున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన క్షేమం అనుగ్రహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానములలో ఒకటి కూడా తీసివేయలేదు. ఆయన అక్షరాల వాటన్నింటినీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన అడుగుజాడలో నడుస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మనం కూడా జీవితంలో ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. మనం మాట తప్పని వారిగా జీవించాలి. మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా మాట తప్పిన వారైతే మన విశ్వాసత కోల్పోతుంది. ప్రజలు మనపై ఉంచిన నమ్మకత్వాన్ని, మనపై ఉంచిన విశ్వాసాన్ని వారు పోగొట్టుకుంటారు. కనుక జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితము ఇది శ్రేష్టమైనది. మనం ఏ కార్యం చేసినా అందులో ఒక నమ్మకత్వం అనేది ఉండాలి. మోసగాడు, మాట తప్పినవాడు అని ఎవరు కూడా మన గురించి చెప్పకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరత ఉంది. మన దేవుడు ఎంత చక్కని క్యారెక్టర్ కలిగిన వాడో
మనం కూడా ఆయన అడుగు జాడలో నడుస్తున్నాము గనక జాగ్రత్త కలిగిన వారిగా, మాట తప్పని వారిగా దేవుని సన్నిధిలో మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ షలోమోను ప్రార్థన చేయుచున్న సందర్భంలో ఆయన పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. షలోమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళూనుట మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించెను. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాట అయినను తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములు అన్నిటినీ అనుసరించి నడుచుకొనినట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు గనక మన పితరులకు ఇచ్చిన వాగ్దానమును ఆయన తీసివేయడు, ఆయన వాటిని స్థిరపరుస్తాడు గనక మనం ఆయన సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి అని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనం 36వ కీర్తన దాని 5వ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యసంతత్వము అంతరిక్షమును అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు, అది సముద్రం లాంటిది. ఇక్కడ దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని కృప ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది. తన యందు విశ్వాసం ఉంచుచున్న తన బిడ్డలను, తన కొరకు కనిపెట్టుచున్న తన బిడ్డలను ఏనాడు ఆయన ఉపేక్షించడు, ఏనాడు ఆయన విడిచిపెట్టడు. వారి జీవితంలో ఆయన ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. నమ్మదగిన దేవుడు, మాట తప్పని వాడు. ఆయన ఆలస్యం చేస్తే దానికి ఒక పర్పస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నవి ఇమ్మీడియట్లీ జరగలేదని మనం కలత చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఏదైనా ఒక కార్యం ఆలస్యంగా జరిగిస్తే దాని అర్థం ఆయన బెస్ట్ చేయబోచున్నాడు. మనకు ఎప్పుడైనా మనం ఆశించినది, మనం అడిగినది దేవుడు ఇవ్వలేదు అని అనుకుంటే ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. దాని అర్థం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు చేయబోచున్నాడు అని గ్రహించి నిశ్చింతగా ఉండాలి. కృతజ్ఞత మానొద్దు, స్తుతులు అర్పించటం మానొద్దు. 89వ కీర్తన మొదటి వచనంలో మనము ఇలా చదువుచున్నాము, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను. దేవుని సన్నిధిలో కీర్తనకారుడు తెలియపరచు మాట, యెహోవా యొక్క కృపాతిశయములు నిత్యము నేను కీర్తించదును. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు దేవుడు కార్యాలు చేయకపోయినా ఒకటి నేను నమ్ముచున్నాను, నా దేవుడు నమ్మకం కలిగిన వాడు. నా దేవుడు చేస్తున్నదన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు. కాబట్టి నేను అడిగినప్పుడు నాకు ఇవ్వకపోయినా, నేను ఆశించినప్పుడు నాకు చేయకపోయినా, నేను ఊహించినట్లు కార్యాలు జరగకపోయినా, ఆయన తన విశ్వాస్యతను బట్టి నేను ఊహించిన దానికంటే, నేను ఆశించిన దానికంటే అత్యద్భుతమైన రీతిగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోచున్నాడు అనేటువంటి విషయాన్ని నేను నమ్ముచున్నాను. అందుకు నేను నిశ్చింతగా ఉండగలను. దేవునికి స్తోత్రం చెల్లించడానికి నేను ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాను. నేను ఆయనను కీర్తించదనని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. 105వ కీర్తన దాని 8వ వచనం చదువుచున్నాడు, తాను సెలవిచ్చిన మాటలను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. దేవునికి స్తోత్రం. మన దేవునికి మతిమరుపు ఏమీ లేదు.
మన దేవుడు ఏదియూ మర్చిపోడు. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అబ్రహాము సంతానము గనుక మనం విశ్వాసముతో దేవుని అడుగుచున్న ప్రతి విషయంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవా నువ్వు అబ్రహాముతో ఇలా సెలవిచ్చినవు కదా అని అంటే, ఏమో అని దేవుడు చెప్పాడు. నాకు గుర్తులేదు, ఎన్నో చెప్పాను. మనమైతే అట్లా అంటాం. మీరు 17లో నేను చెప్పిన వాటిని గురించి ఇప్పుడు చెప్తున్నారా? ఇప్పుడు 22 5 సంవత్సరాల తర్వాత అది గుర్తుపెట్టుకోవడానికి నేనేమైనా దేవుడనా కదా? మనం అట్లా అనుకుంటాం. దేవుడు యుగ యుగములకు తరతరములకు దేవుడు గనక ఆయన ఎప్పుడూ మర్చిపోడు, ఎప్పుడూ మాట తప్పడు. ఆయన తన నమ్మకత్వాన్ని, తన విశ్వాస్యతను ఆయన ఖచ్చితంగా నిలబెట్టిస్తాడు. తన బిడ్డలకు ఆయన క్షేమం అనుగ్రహిస్తాడు. వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. వారు ఆశించిన వాటికంటేను, వారు అడిగిన వాటికంటేను అత్యద్భుతంగా చేయగలిగిన శక్తిమంతుడు దేవుడు అని మనం తెలుసుకున్న కొలది మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు కూడా తన బిడ్డల మొరలను ఆయన ఆలకించకుండా ఉండలేడు. వారి కన్నీళ్లను ఆయన దాటి వెళ్ళడు. ఆయన వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఖచ్చితంగా వారి జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదువుతాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తుని సహవాసములోనికి మిమ్మల్ని పిలిచిన తండ్రి అయిన దేవుడు నమ్మదగినవాడు. యేసుక్రీస్తునకు ఎన్ని వాగ్దానములు ఆయన అనుగ్రహించి ఉన్నాడో, లేక యేసుక్రీస్తు ద్వారా ఎన్ని వాగ్దానములు మనకిచ్చి ఉన్నాడో అందులో ఒకటి కూడా నిరర్ధకం కాదు. యేసుప్రభు చెప్పాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూశాడు, నేనును నా తండ్రియు మేము ఏకమై ఉన్నాము అని చెప్పాడు. సో ప్రభు ద్వారా మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదములు అది ఒక్కటి కూడా నిష్ఫలం కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మనకు అందరికీ సుపరిచితమైన ఒక వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అక్కడ మనం చూస్తున్నప్పుడు జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనలని ఏర్పరచుకున్నాడు. మనం ఇలా చదువుతున్నాం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. జగత్తుకు పునాది వేయబడక మునుపు అంటే భూమి ఆకాశములను దేవుని మదిలో దేవుడు భావించటం, దేవుడు ఆలోచించడం కంటే ముందు మానవుని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తులో మన అందరినీ తనకు కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఏర్పరచుకున్నారు. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా చేశాడు అనేటువంటిది మనం పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దాని 18వ వచనం కూడా మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చదువుచున్నాము, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మన కోసం అనుగ్రహించిన వాగ్దానములను నెరవేర్చడానికి ఇక్కడ మన అందరినీ వాగ్దానములకు వారసులు అని పిలుస్తున్నారు. దేవుని వాగ్దానమునకు మనము వారసులమై ఉన్నాం. దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన
రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాడు. అందుకే పేతురు గారు చెప్తున్నారు, మీరు కొందరు అనుకున్నట్లు దేవుడు తన వాగ్దానమును నెరవేర్చడానికి ఆలస్యం చేయడం లేదు. ఇదిగో రెండవసారి వస్తాడని ఆయన చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఆయన తన శిష్యులు ఆయన పరలోకమునకు ఆరోహణమైపోయినప్పుడే దూతలు వచ్చి చెప్పారు, ఆయన ఎలా వెళ్ళుచున్నట్టు మీరు చూస్తారో అలాగనే ఆయన తిరిగి వస్తారు అని చెప్పారు. ఏమైంది మరి? వాళ్ళందరూ చనిపోయారు కదా, ఇప్పుడు ఆయన రావడం ఆలస్యమైంది కదా అని కొందరు ఎగతాళి చేస్తూ ఉంటే పేతురు గారు చెప్తున్నారు, లోకమంతటా సమస్త మానవాళి దేవునికి ప్రియులుగా మారాలని, దేవుని ప్రేమను తెలుసుకోవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఆయన మాట తప్పేవాడు కాదు. ఇంకొకటి, దేవునికి 1000 సంవత్సరాలు ఒక రోజు వల్లనే. అలాగైతే ఈ మాట పలికి ఎన్ని రోజులైందండి? 2 రోజులే అయింది. 2 రోజులు కూడా ఓపిక పట్టరా కదా? దేవుని కార్యాలన్నీ మన మదిలో అర్థం చేసుకోవడం మనకు కష్టం. దేవుడు సమస్త కార్యములు తన చిత్తానుసారంగా జరిగించువాడు. ఆయనకిష్టులుగా నడవడానికి మనం అందరం పిలువబడిన వారం కాబట్టి జాగ్రత్త కలిగిన వారిగా దేవుని సన్నిధిలో నడవాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. 1 పేతురు గ్రంథం 4వ అధ్యాయం దాని 19వ వచనాన్ని మనం చదువుదామండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మకమైన వారండి? సృష్టికర్త అయిన దేవుడే నమ్మకస్తుడు. కనుక మన ఆత్మలను ఆయన చేతికి అప్పగించాలి. ఒకవేళ మీరు శ్రమపరచబడిన వారైతే నమ్మకస్తుడైన దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. మనమందరము దేవుని కృపను గూర్చి మనము వివరిస్తూ ఉండగా ఆయన కృపలను అనుభవించిన వారిగా, అర్థం చేసుకున్న వారిగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు ఏనాడు మాట తప్పడు. ఆలస్యం జరగవచ్చు, ఆలస్యంకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం నెరవేర్చడానికి ఆలస్యం చేస్తే చేయవచ్చు. ఇంకా చూడండి, దేవుని మాటలన్నీ కూడా ఖరాఖండిగా ఉంటుంది అని బైబిల్ మనకు చెప్తున్నాడు. 93వ కీర్తన దాని 5వ వచనం చూద్దాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఆయన మందిరమును పరిశుద్ధ మందిరం అని పిలుస్తారు, పరిశుద్ధ ఆరాధన అని చెప్తారు. కాబట్టి మనం కూడా కడుగబడిన వారిగా, శుద్ధి చేయబడిన వారిగా, నిర్మలమైన మనసాక్షి కలిగిన వారిగా ఆయన మందిరానికి వచ్చి దేవునికి స్తోత్రం చెల్లించాలి. పరిశుద్ధాత్మ నివసించుచున్న ఆలయమే మన హృదయం. మనమే ఆయనకు మందిరమై ఉన్నాం. కాబట్టి మనం పరిశుద్ధులుగా నడవాలి, కుళ్ళు కుయుక్తి లేని వారిగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని చూచి ఆశీర్వదించు వారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. వారి క్రియలు మనల్ని ఏమాత్రం ప్రభావితం చేయకూడదు. వారు మన విశ్వాసాన్ని ఏమాత్రం దారి మళ్లించడానికి వీల్లేదు. నేను నమ్మిన దేవుడు నన్ను చివరిదాకా నడిపిస్తాడు. మీరందరూ తప్పిపోయినా నేను ఆయన కృపలో ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని ఒక తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ఒక పట్టుదల మన జీవితంలో మనకు అవసరమై ఉంది. ఆయన మన జీవితాన్ని ఆశీర్వదించి గొప్ప చేసి మనని వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. గనక ఆయనకి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పడు. ఆయన ప్రతిదినం మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. జీవితంలో ఎన్ని ఓటమి సంభవించినా అది ఫైనల్ కాదు అని గుర్తుపెట్టి మళ్ళీ మనం విజయం కొరకు పోరాడాల్సినటువంటి అవసరత ఉంది. అనేక పోరాటముల మధ్యలోనే మానవ జీవితం ఉంది. అనేకమైన ఒత్తిడులు, అనేకమైన టెంప్టేషన్స్, ఇవన్నీ శోధనలు, ఇవన్నీ మనకు కలుగుచున్నప్పుడు విజయం సాధించడానికి దేవుని కృపపై మనం ఆశ్రయం ఉంచాల్సినటువంటి అవసరత ఉంది. 111వ కీర్తన దాని 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనాలన్నీ
నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశములన్నీ శాశ్వతమైనది, ఆయన శాసనాలన్నీ నమ్మకమైనది. దేవుడు నమ్మదగినవాడు, ఆయన మాటలు నమ్మకమైనది. ఆయన ఎల్లప్పుడూ మన కొరకు నిలిచి ఉన్నాడు, మన జీవితంలో అద్భుతం చేస్తాడు. గనక విశ్వాస సహితముగా దేవుని సన్నిధిలో ఆయనను సేవించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని, దేవుని మహిమపరచాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి తగినటువంటి సమర్పణ మనకు అవసరమై ఉంది. దేవుడు ఏ కార్యం ఉద్దేశించినా అది పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు, అద్భుతంగా జరిగిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించడానికి పిలువబడిన మనం అందరము ఆయన చిత్తం నెరవేర్చు బిడ్డలుగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం దాని 25వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయు వారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చుదను, ఇచ్చి దానిని నెరవేర్చదను. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. దేవుడు చెప్పుచున్నాడు, నేను మీకు మాట ఇచ్చాను, నేను వాటిని నెరవేరుస్తాను. తిరుగుబాటు చేయు వారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చదను. దేవుడు మాటను నెరవేర్చువాడు అని మనం గుర్తించాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి. సమస్త విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు. ఆయన మాటలు ఎన్నడూ నిరర్ధకం కాదు, ఏనాడు తీసివేయడు. ప్రతిదినం తన బిడ్డలకు ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మనల్ని ఆశీర్వదించిన గాక. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. మాతో పాటు దూర ప్రాంతంలో ఉండి ప్రభువా లైవ్గా టెలివిజన్ అనేక మంది వీక్షిస్తూ ఉన్నారు గనక వారందరితో మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. వారిలో కొందరు రోగులుగా ఉన్నారు, కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కొందరు మానసికమైన ఒత్తిడిలో ఉన్నారు, కొందరు భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేకుండా ఉన్నారు, కొందరు అవనమ్మకం పాలై మోసపోయిన వారిగా ఉన్నారు, ఆర్థిక విషయంలో మాట తప్పిన వారిగా బలి అయిపోయినటువంటి వారిగా ఉన్నారు. తండ్రి, వారికి అందరికీ కృప చూపుమని, నిన్ను నమ్మిన బిడ్డలు మాట తప్పకూడదు ప్రభువా, నష్టం జరిగిన ప్రభువా మాటను నిలబెట్టుకునే వారిగా ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆదరణ, మీ దీవెనలు మీ బిడ్డలకు అందరికీ దయచేయమని, మీ సన్నిధిని ప్రసాదించుమని, మేమందరం నీ చిత్తం నెరవేర్చు వారిగా ఉండడానికి కృప చూపమని, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మరి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో లేక ఇతర దేశాల్లో యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న సమస్యలు ఏదైనా సరే యేసు నామమున అవి కొట్టివేయబడిన గాక. వారి పిల్లల చదువు కావచ్చు, వారి పిల్లల వివాహం కావచ్చు, వారి గృహ నిర్మాణం కావచ్చు, వారి ఆర్థిక సమస్యలు కావచ్చు, పరస్పరం అండర్స్టాండింగ్ లోపించిన కారణాలు కావచ్చు, శాంతిని పోగొట్టుకున్న విషయాలు కావచ్చు, నిరాశ చెందిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఏదైనా సరే తండ్రి, నీవు నమ్మదగిన దేవుడవు. నీకు మొరపెట్టుచున్న వారిని నువ్వు విడిపించుచున్న దేవుడవని ఇప్పుడే నేను మాట్లాడి ఉన్నాను. అది వారి జీవితంలో నిరూపించమని, రుజువుపరచమని, ఆదరించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుచున్న బిడ్డలందరూ కూడా నీకు కృతజ్ఞత చెల్లించడానికి తగినటువంటి కృప వారికి అనుగ్రహించమని, మీ సన్నిధిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉందును గాక. ఆమేన్.